హాయ్ గైస్, వెల్కమ్ టు క్యాండిడ్ క్రిటిక్స్. నేను మీ ప్రణయ్. నేను మీ తిలక్. డైరెక్ట్ ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం ప్రణయ్. నాకు తెలిసి ఏం జరగలేదు, నిన్న క్యాప్టెన్సీ టాస్క్ అయింది కదా, దాని గురించి డిస్కషన్ జరుగుతుంది అనమాట. అదే ఇమాన్యువల్ ని సుమన్ శెట్టి మోటివేట్ చేస్తున్నాడు, బాగా ఆడావు కానీ ఓడిపోయావు, అట్లా ఏం బాధపడకు అనేసి మోటివేట్ చేయడం అలాంటివి జరిగినాయి అనమాట. ఇమాన్యువల్ ఏడ్చాడు అంతే. నాకు కూడా పాపం అనిపించింది, ఏంటంటే ఇమాన్యువల్ ఏడవడం పాపం కష్టపడ్డాడు, బట్ ఫలితం రాకపోతే ఎవరికైనా బాధేస్తుంది అనిపిస్తుంది ఒక సిచ్యువేషన్ లో. అందుకే ఏడ్చాలనిపించింది. అతను ఉండేసి రితు వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది, మనకి ఎప్పుడు సపోర్ట్ చేయలేదు అట్లా మాట్లాడాడు. అది కూడా నిజమే కదా, నిన్న రితు మొత్తం కంప్లీట్ గా వన్ సైడెడ్ గా డెమన్ పవన్ ని కెప్టెన్ చేసేసింది. రీతుకు కూడా 100% తెలుసు ఆమె డెసిషన్ కరెక్ట్ కాదని. కాకపోతే అట్లా ఏడవాలి కదా, ఇంకా కళ్యాణ్ పడాలతో కూర్చొని ఏడ్చింది. అవునవును. నెక్స్ట్ డే మార్నింగ్ అయిపోయింది. మార్నింగ్ అయిన తర్వాత సంజన అదే కొన్ని థమ్స్అప్లు తెచ్చుకుంది కదా ఓనర్ క్యాప్టెన్ రూమ్ నుండి, వీటిని దాచిపెట్టుకుంది, అవే తాగుతుంది. అదంతా కూడా జస్ట్ కంటెంట్ కోసం చేయడానికి, అదంతా కంటెంట్ కోసమే చేస్తుంది సంజన అయితే. అసలు ఆ థమ్స్అప్ కావాలనే తెచ్చుకుంది, ఆ కావాలనే తాగుతుంది, అవి మళ్ళీ తాగకుండా పోయి ఆడ పెడుతుంది. ఎందుకంటే అది ఎవరైనా చూస్తే సీన్ అవ్వాలి. అది కంటెంట్. అసలు కంటెంట్ క్రియేట్ చేయడంలో సంజన ఇస్ నెంబర్ 1. నెక్స్ట్ మన బిగ్ బాస్ టెనెంట్స్ కి అందరికి ఒక ఛాన్స్ ఇచ్చిండు. అందరిలోకెల్లా ఒకరిని ఓనర్ అయ్యే ఛాన్స్ ఇచ్చిండు, దానికి ఒక టాస్క్ పెట్టిండు. అదే ఆ టాస్క్ ఏంటంటే జస్ట్ ఈ ఓనర్స్ ఇద్దరిద్దరు వచ్చేసి వాళ్ళు కొన్ని టాయ్స్ అండ్ బాల్స్ ఇసిరేస్తూ ఉంటారు, వాళ్ళు దాన్ని క్యాచ్ పట్టుకొని వాళ్ళు కాపాడుకోవాలి, అదే టాస్క్. టాస్క్ స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ నాకు తెలిసి ఇద్దరిద్దరు ఓనర్స్ ఎక్స్చేంజ్ అవ్వకుండా వచ్చారు. నాకు తెలిసి ఓనర్స్ ఏం గేమ్ ఆడలేదు ఇక్కడ. ఏంటంటే యాక్చువల్ ఓనర్స్ కూడా గేమ్ ఆడొచ్చు, వాళ్ళు కావాలనుకుని కొందరికి వేయచ్చు, కానీ వాళ్ళందరికీ ఈక్వల్ గా ఇద్దాం, అందరితో మంచిగా ఉందాం అనే కాన్సెప్ట్ తో వచ్చారు. సో వాళ్ళు ఏం చేశారంటే అందరికి వేసారు అన్నమాట ఈక్వల్ గా. సో ఇక్కడ అసలు ఓనర్స్ గేమ్ ఆడలేదు, జస్ట్ ఓనర్స్ మనకి ఎందుకు లేనిపోయిన పంచాయతీలు అనుకున్నారు, వాళ్ళు జస్ట్ అందరికి ఇసిరేస్తూ ఉన్నారు. అసలైన గేమ్ టెనెట్స్ తోనే ఉంది. మరి అసలైన గేమ్ టెనెంట్స్ తో ఉందన్నో, మరి వాళ్ళు ఏమన్నా ఆడిరా? ఏం ఆడలేదు. వాళ్ళు అసలు ఎవరు ఎప్పుడు గివ్ అప్ ఇస్తున్నారో అర్థమైతలేదు, ఎవరి కోసం ఆడుతున్నారో అర్థమైతలేదు. వాళ్ళకైనా క్లారిటీ ఉందో లేదో. ఏం లేదు, సంజనకి ఒకటే ఒక గోల్, ఫ్లోరా కెప్టెన్ అవ్వద్దు, ఫ్లోరా ఓనర్ అవ్వద్దు, ఫ్లోరాకి ఏం దక్కద్దు. ఆమె ఏం చెప్తుంది, నేను మంచిదాన్ని నిన్ననే చెప్తుంది, మళ్ళీ మన ఇద్దరి మధ్యలో ఏం లేదు అని చెప్తుంది. మళ్ళీ ఇవాళ వచ్చేసి నాకు ఈ మిగిలిన 5 ఊర్లో ఎవరు కెప్టెన్ అయినా ఓకే, నేను గివ్ అప్ ఇస్తున్నాను, నేను ఆల్రెడీ ఓనర్ అయిన వచ్చాను కదా, ఇదంతా ఎందుకమ్మా అని డైరెక్ట్ చెప్పగా, ఫ్లోరా లేదు నీ అందుకే వెళ్ళిపోతున్నాను డైరెక్ట్ చెప్పు, అంత షుగర్ కోటింగ్ అవసరం లేదు ఇక్కడ. అయితే ఫ్లోరా సంజన పట్టుకుంది అనమాట. పట్టుకున్నప్పుడు సుమన్ అన్న వెళ్ళి టాయ్స్ తీసుకో సంజన వాళ్ళకి అంటే కూడా సుమన్ శెట్టికి కదలట్లేదు. ఇలా వాళ్ళకు అందరికి స్టాచ్యూ చెప్పినట్టున్నారు, ఎవరు కదలకుండా అట్లే ఉంటున్నారు. ఫస్ట్ రౌండ్ అయిపోయేసరికి ఫ్లోరా అవుట్ అయిపోయింది, ఇంకా సంజన గివ్ అప్ ఇచ్చింది కాబట్టి సంజన కూడా అవుట్. సెకండ్ దానిలో సుమన్ శెట్టి మీదకి పోయారు వీళ్ళిద్దరు పోయి అటాక్ చేస్తుంటే ప్రియా ఒక కొత్త రూల్ పెట్టింది, మీరు కొట్టకూడదు అని చెప్పి డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేసిండు. అక్కడ ఎక్కడ కొట్టినట్లేదు, కానీ అదే విషయం మళ్ళీ తర్వాత వేరే వాళ్ళతో అయినప్పుడు అది మాత్రం డిఫెన్స్ కిందకి తీసుకున్నారు. సుమన్ శెట్టి ట్రై చేస్తే మాత్రం దాన్ని అటాక్, మీరు కొట్టడానికి ట్రై చేశారు, నేను ఫెయిర్ ఛాన్స్ ఇచ్చిన, మిమ్మల్ని చాలాసార్లు వార్న్ చేసిన, ఇక మిమ్మల్ని తీసేయాల్సిందే అని చెప్పి సుమన్ శెట్టిని అవుట్ చేశారు. సుమన్ శెట్టి అవుట్ చేసిన తర్వాత మళ్ళీ గేమ్ ఎందుకు ఆడారో అర్థమవుతుంది. నెక్స్ట్ బజర్ కి సుమన్ శెట్టిని తీసేటట్టు అయితే ఆ తర్వాత రీతు దగ్గర అటాక్ జరిగింది, రీతు దగ్గర తక్కువ ఉంది. అట్లాంటప్పుడు నువ్వు రీతుని తీయదలుచుకోకపోతే నువ్వు అక్కడికే ఆగమనాల్సింది. ఎట్లయినా ఈ రౌండ్ లో సుమన్ శెట్టి పోతున్నాడు అని చెప్పి. ఓకే, ప్రియా అక్కడ ఫ్లిప్ అయింది. లైక్ ఫస్ట్ కౌంట్ చేస్తా, అన్ని బాస్కెట్స్ లో కౌంట్ చేస్తా, రీతు తక్కువ ఉంది, రీతు అపోజ్ చేసిన తర్వాత మళ్ళీ డెసిషన్ మార్చుకుంది ప్రియా. అప్పుడు మళ్ళీ సుమన్ శెట్టి ఒక్కరినే అవుట్ చేసి రీతోని కంటిన్యూ చేయించింది. అది డెఫినెట్ గా సంచాలక్ గా ఒక మిస్టేక్ అనే చెప్పుకోవాలి. ఇక బిగ్ బాస్ అనుకున్నట్టున్నాడు, వీళ్ళు ఆడితే కూడా ఓన్లీ ఒక్కరే సంచాలక్ అయితే కూడా పెద్ద గొడవలు స్టార్ట్ కావని ఇక సంచాలక్ ని మార్చేశారు అనమాట. మన శ్రీజ వచ్చేసింది. నెక్స్ట్ శ్రీజ వచ్చిన తర్వాత గేమ్ కంటిన్యూ అయిపోయింది. ఎవరి మధ్యలో రితు, రాము, ఇమాన్యుయల్ అండ్ తనుజ లెఫ్ట్ ఉన్నారు, వాళ్ళ మధ్యలో గేమ్ కంటిన్యూ అయిపోయింది. నెక్స్ట్ ఏమైందంటే రితు వచ్చేసి సుమన్ శెట్టి నుండి రామన్ అడిగింది అనమాట, నాకు సపోర్ట్ చేయండి, వాళ్ళు నన్నే అటాక్ చేస్తారు, ఇప్పటికే అటాక్ చేశారు, నన్ను సపోర్ట్ చేయమంటే వాళ్ళు సపోర్ట్ చేస్తామన్నట్టే చెప్పాడు సుమన్ శెట్టి. కానీ తర్వాత గేమ్ లోకి వచ్చే వరకు మాత్రం వాళ్ళు ఫ్లోరా ఉన్న సంజన రితును పట్టుకుంటే ఈ సుమన్ శెట్టి అందులో ఉన్న టాయ్స్ అన్ని తీసుకుపోయి ఇమాన్యుయల్ కి ఇవ్వడం, రాముకి ఇవ్వడం, ఇదే చేశాడు. అదేంటంటే నువ్వు ముందే ఒప్పుకోకపోయి ఉండాల్సింది.
కదా. చూడలేదు అక్కడ హెల్ప్ చేసినట్టే కదా, స్లోగా తీసుకెళ్ళాడు అంటే హెల్ప్ చేసినట్టు అన్నట్టు. సుమన్ శెట్టి ఉద్దేశంలో స్లోగా తీసుకెళ్ళడం అంటే హెల్ప్ చేసినట్టు. నువ్వు మనకి ఎపిసోడ్ చూస్తే అదే అనిపించింది కదా, కావాలని మెల్లిగా మీరు వాంటెడ్లీ చేస్తున్నారు అని చెప్పి సంజన అంటుంది. కానీ అది ఎక్కడ హెల్ప్, ఏ విధంగా హెల్ప్ అవుతుంది అది? అది నువ్వు మొత్తం ఒకేసారి తీసుకున్నా హెల్ప్ కాదు, మెల్లిమెల్లిగా తీసినందుకు మాత్రం తీయనట్ట. అదేదో ముక్క అడిగినప్పుడు చెప్పేవచ్చు నువ్వు, లైక్ నాకు నేనైతే హెల్ప్ చేయలేను, నేను వేరే వాళ్ళని అనుకుంటున్నా, నాకు ఓనర్ గా అవ్వడం వేరే వాళ్ళు అంటే ఇష్టం అని చెప్తే అయిపోయేది. రీతు చెప్పినప్పుడు అరే వాళ్ళు గీరేస్తున్నారమ్మా, నేను ట్రై చేస్తానమ్మా అని చెప్పకుండా ఉండాల్సింది. ఆమెకు ఒక ఫాల్స్ హోప్ ఇచ్చినావు నువ్వు. ఆమె అంత దారుణంగా అడుక్కుంది లిటరల్ గా, అన్నాను మిమ్మల్ని అన్నిసార్లు అడిగినా మీరు ఇట్లా చేయొద్దు అని చెప్పి. ఆ టైంలోనైనా అట్లీస్ట్ ఇచ్చిన మాట గుర్తుపెట్టుకొని వెనక్కి తగ్గొచ్చు, తగ్గలేదు. అవును, రితు మాత్రం ఎక్సలెంట్ ఆడింది వాళ్ళ గేమ్. ఏంటంటే తను ఎవ్వరు సపోర్ట్ లేకపోయినా కూడా తను 100% ఇచ్చేసింది అనమాట. 100 కాదు, 100కి 200% గేమ్ ఇచ్చేసి అసలు వీళ్ళందరు గివ్ అప్ ఇచ్చేసారు. వాళ్ళు గేమ్ ఆడట్లేదు, వాళ్ళంతా డిఫెన్సివ్ మోడ్కి వెళ్ళారు కానీ అటాకింగ్ మోడ్కి వెళ్ళలేదు. అందరు వచ్చి రితు మీద పడ్డా కూడా రితు చాలా అదేంది వీళ్ళని తట్టుకొని, సంజనాని, ఫ్లోరాని, సుమన్ శెట్టిని, వీళ్ళందరినీ తట్టుకొని కూడా గేమ్ ఆడుతుంది. ఎట్ లాస్ట్ వీళ్ళు వదిలేశాక నేను సంజన ఇక నేను ఆడను, ఇట్లా అయితే నేను ఆడను అని వెళ్ళిపోయింది. అట్లాంటప్పుడు నువ్వు ఆమె ఏం చేస్తుందంటే ఆమె చేస్తే కరెక్ట్, ఆమె అటాక్ చేస్తే కరెక్ట్, వీళ్ళు డిఫెండ్ చేస్తే రాంగ్, వీళ్ళు డిఫెండ్ చేసేటప్పుడు దెబ్బ తాకితే కూడా రాంగ్. అలాంటప్పుడు నువ్వు గేమే ఆడద్దు అంటున్నా సంజనని. సంజన ఏం చేస్తుందంటే వాళ్ళు వేస్తున్నారు, నాకు గీరుతున్నారు, ఆ గీరుతున్నప్పుడు వచ్చి ఎందుకు ఆడుతున్నావు, సపరేట్గా పోయి ముళ్ళకి కూర్చో, అది కూడా తెలియదు. అట్లా కూర్చోకుండా రావాలి, గేమ్ ఆడాలి. కానీ వాళ్ళు చేసినప్పుడు మాత్రం తప్పు. రితు అంటే నిన్న సంచాలకుగా తప్పు చేసిందేమో, కానీ ఇవాళ మాత్రం ఆటకి అసలు సలాం కొట్టాల్సిందే. ఎంత ఎంత బాగా ఆడిందంటే అంత బాగా ఆడిసింది వాళ్ళ రితు. ఎక్సలెంట్ అసలు. వీళ్ళు సంజన వాళ్ళు అటాక్ చేసిన తర్వాత రీతు బాస్కెట్ లో అసలు జీరో. ఇంకా మిగతా వాళ్ళు అందరూ పని చేసుకున్నారు. ఇమాన్యుయల్ దాంట్లో కొన్ని, తనుజ దాంట్లో కొన్ని, రాము దాంట్లో కొన్ని, మన సుమన్ శెట్టి తీసుకొని పోయి వేసిండు. ఆ తర్వాత రీతు వచ్చి తన బాస్కెట్ దగ్గర నిల్చుంది. ఇంకా రాము అయితే కంప్లీట్ గా తీసుకుంటే తీసుకో అన్నట్టు వదిలేసిన తర్వాత తీసుకోవాలి కదా, అది గేమ్. రీతు గేమ్ ఆడింది, నీ బాస్కెట్ ని నువ్వు ప్రొటెక్ట్ చేసుకుంటలేవు అన్నప్పుడు డెఫినెట్ గా నేను తీసుకుంటా, అంతే. తీసుకోవడం తప్పులేదు. నువ్వు ఖాళీ కూర్చొని ఏం చేయకుండా నిలబడటం నీ తప్పు. అవును, ఏమనుకున్నాడంటే నేను ఇప్పుడు అటాకింగ్ వెళ్తే నేను మంచోని కాదు, ఇన్నోసెంట్ అనుకోరు. ఇన్నోసెంట్ ఎవరికి కావాలి గేమ్ లా? నీకు గేమ్ ఆడు, గేమ్ ఆడడానికి వచ్చావు బిగ్ బాస్ కి, అట్లా నిల్చోడానికి వచ్చావా? నువ్వు తీసుకోకపోవడం సరే నీ మంచితనం అనుకోవచ్చు, నువ్వు ప్రొటెక్ట్ చేసుకోకపోవడం నీ చేతగానితనం అనాలి ఆబ్వియస్ గా. ఎందుకంటే ఇట్లా ఇట్లా నిల్చున్నాడు చేతులు వెనక పెట్టుకొని. సరే రాము నిలబడ్డాడు, ఆయన దాని నుంచి రీతు తీసుకుంటే ఆడ బాధ కావాల్సింది ఎవరికి? రాముకి. మధ్యలో ఇమాన్యుయల్ నొప్పి ఏందో నాకు అర్థం కాదు. సరే నువ్వు ఆయన వాళ్ళు ఒక్కడు కూడా ఉంచలేదు, అట్లా ఎట్లా తీసుకుంటావు? అది కరెక్టా? రేలంగి మామయ్య అని అన్నది చూడు రీతు, అది కరెక్ట్ అనిపించింది. అంటే అందరి ముందు నాకు హార్ట్ ఉంది, మీకు ఎవరికి లేదు, అట్లా అన్ని తీసుకోవడం నాకు అస్సలు మంచిగా అనిపిస్తలేదు, నా దాంట్లో నుంచి నీకు కొన్ని వేస్తా అని చెప్పి వేసిండు. మరి వేసినోడు అట్లనే గేమ్ లోకి వెళ్ళి బయటకు పోవాలి కదా, మళ్ళీ కొంచెం పైన ఎందుకు తీసుకోవాలి? నువ్వు అంత మంచితనం ఉంది కదా నీకు. ఇమ్మాన్యుయల్ కి 100% ఆయన విన్ కావాలనే ఉండే, కాకపోతే బయటికి చూపించడం, నాకు ఎవరు విన్ అయినా ఓకే, నాకు నేనే విన్ అవ్వాలని లేదు, నాకు రాము అయినా ఓకే, తనుజ అయినా ఓకే. తనుజ అయితే ఓకే కావచ్చు ఎక్కడో ఒకక్కడ, కాకపోతే మిగతా వాళ్ళు అవ్వాలని అయితే ఇమ్మాన్యుయల్ కి 100% లేదు. ఇమాన్యుయల్ మాస్క్ వేసుకునే తిరుగుతున్నాడు అనిపిస్తుంది. మనకు ఆయన మాటలు డీకోడ్ చేస్తే మనకు అర్థమవుతుంది. నువ్వు ఓడిపోయిన తర్వాత ఎట్లా మాట్లాడిందంటే నాకు ఇష్టమే, ఎవరైనా ఓకే, కాకపోతే మీరు ఇట్లా అనడం నచ్చలేదు. ఎట్లయినా అంటారు భయ్, నువ్వు తీసుకోవాలి, నువ్వు తీసుకోగలగాలి. ఓటమి నువ్వు యాక్సెప్ట్ చేయలేవు, కాకపోతే నాకు ఓటమి ఓకే అని అంటావు. రీతు ఇమాన్యుయల్ మధ్యలో ఇదే కన్వర్జేషన్ అవుతుంటే తనుజ ఎంట్రీ ఇచ్చింది అనమాట. వచ్చిందా నా గురించి అంటుంది, అంటే వాళ్ళిద్దరు సపోర్టివ్ గా ఆడుతున్నారు అన్నట్టునే నువ్వు చెప్పావు కదా రాముకి మన ఇద్దరం కలిసి తనుజని తీసేద్దామని అని. అంటే అసలు రాముకి చెప్పలేదట, అంటే ఎపిసోడ్ లో కూడా మనకు కనిపించలేదు రాముకి చెప్పినట్టు. ఎప్పుడు కూడా వీళ్ళని టార్గెట్ చేద్దాం, వీళ్ళని ఇది చేద్దాం అని రితు మాట్లాడలేదు. నాకు సపోర్ట్ ఇవ్వండి, నన్ను గెలిపించండి, అది మాట్లాడింది. చాలా తేడా ఉంటుంది ఇక్కడ. నన్ను గెలిపించండి అంటే వాళ్ళని ఓడించండి అనే అర్థం, కానీ ఇండైరెక్ట్ గా అట్లా చెప్పట్లేదు కదా, నువ్వు వీళ్ళని ఓడి వాళ్ళని ఓడి అని చెప్పలేదు. రాముకి ఏం చెప్పిందంటే లాస్ట్ కి అయితే మన ఇద్దరం ఉండాలి, మన ఇద్దరం ఉంటే అప్పుడు చూసుకుందామని చెప్పింది. నెక్స్ట్ గా ఏమైంది, అదే ఇక ఇట్లానే అందరు అటాక్ చేసుకున్నారు, ఇట్లానే అందరు ఆడుతున్నారు, అందరు గివ్ అప్ గేమ్ ఆడుతున్నారు. యాక్చువల్ గా ఆట ఆడకుండా గివ్ అప్ గేమ్. లాస్ట్ కి అయితే రితు వచ్చేసి తనుజని అటాక్ చేసింది. యాక్చువల్ గా తనుజని అటాక్ చేసినాక కూడా
అదేంది సుమన్ శెట్టి వచ్చి తనుజకు సపోర్ట్ చేశాడు ఇందులో. అక్కడ అక్కడ టాయ్స్ అని కింద పడితే సుమన్ శెట్టి వచ్చేసి తనుజ బాస్కెట్ వేసాడు. ఎట్ లాస్ట్ అయితే ఈ రౌండ్ లో రితు అవుట్ అయిపోయింది విత్ లెస్ కౌంట్ ఉండే. సో శ్రీజ రితుని తీసేసింది. నెక్స్ట్ తనుజ ఇమాన్యుల్ రాము మధ్యలో జరిగినప్పుడు తనుజ మీద రీతు అటాక్ చేసింది, బాగా ఆడింది, తన వల్ల అయినంత చేసింది. మిగతా వాళ్ళ సపోర్ట్ సరిగ్గా దొరికినా దొరకకపోయినా రీతు అయితే 100% ట్రై చేసింది. తనుజ ఓనర్ అవడం ఇష్టం లేదు, అది క్లియర్ కట్ గా కనిపిస్తుంది. అట్లీస్ట్ ఆమె డైరెక్ట్ చెప్పింది, డైరెక్ట్ చేసింది, వీళ్ళలా చేయలేదు ఇండైరెక్ట్ గా. ఇంకా అటాక్ చేసింది. సో తనుజకి ఏం మిగలలేదు. ఆ తర్వాత బజర్ కి తనుజ అవుట్ అయిపోయింది. లాస్ట్ కి రాము ఇమాన్యుల్ మిగిలేరు. అయితే వీళ్ళిద్దరు మిగిలినప్పుడు ఏం చేశారంటే ఇక గేమ్ పెట్టలేదు. గేమ్ పెట్టకుండా ఏం చేశారంటే ఒక యునానిమస్ డిసిషన్ తోని టెనెట్స్ అందరు కలిపి ఎవరినైతే పర్మనెంట్ ఓనర్ చేయాలో వాళ్ళ నేమ్ చెప్పమని చెప్పాడు అనమాట. అప్పుడు వీళ్ళందరూ డిస్కస్ చేశారు. మోస్ట్ ఆఫ్ ద ఓట్స్ ఇమాన్యుల్ కే ఉండే అనమాట. వీళ్ళు 5 మెంబర్స్ లో 4 ఓట్స్ ఇమాన్యుల్ కు ఉన్నాయి, ఒకటి ఓటు రాముకుంది, అది కూడా రితుది. కానీ ఇక్కడ చూడు రితు కన్విన్సింగ్ స్కిల్స్ లో నెంబర్ 1 అనిపిస్తుంది. నిన్న డెమన్ పవన్ కెప్టెన్ అవ్వడం విషయంలో ఎంత కన్విన్స్ చేస్తే అతను కెప్టెన్సీ కంటెంట్ గారు వచ్చాడు. ఇవాళ కూడా రాముని ఎంత స్ట్రాటజికల్ గా ఆమె పిచ్ చేసింది. అంటే నేను రాముయే అవ్వాలనుకుంటున్నా పర్మనెంట్ ఓనర్ అనేసి. ఆమె ఎట్లా అంటే అతని గేమ్ ఆడాడు, ఎవరు సపోర్ట్ లేకపోయినా గేమ్ ఆడాడు అని చాలా అంటే తన దగ్గర ఈ కన్విన్సింగ్ స్కిల్ మాత్రం నెంబర్ 1 ఉన్నాయి రితు దగ్గర. తనుజ ఫుల్ గా కన్విన్స్ కాకపోయినా ఇంక ఒప్పుకోవాల్సి వచ్చింది, లేకపోతే మళ్ళీ సపోర్ట్ గేమ్ గ్రూప్ గేమ్ అని వస్తుంది, ఎందుకు వచ్చిన పంచాయతీ అని చెప్పి ఇంకా తర్వాత పోయి హగ్గించుకుంది కావచ్చు. కానీ ఇక్కడైతే రాము పేరు చెప్పింది. లాస్ట్ కి ఇంకా అందరూ రాముకి యూనానిమస్ అయిపోయింది. ఇక తర్వాత తనుజ ఏడ్చింది అనమాట, రాము అక్క అక్క అంటాడు కానీ నేను అడిగినప్పుడు అక్కడ ఆన్సర్ చేయలేదని. పాపం కొంచెం బాధపడ్డది, ఎమోషనల్ అయింది. అంటే తన పరంగా ఆలోచిస్తే తను కూడా కరెక్టేనేమో. ఎందుకంటే ఈ రాము నోరు మెదపకుండా ఎన్ని గొడవలు పెట్టాడు. ఇవాళ సైలెంట్ గా ఉండేసి ఫుల్ గొడవలు పెట్టాడు. ప్రియ చెప్తుంది అనమాట, ప్రియ చెప్తుంది మళ్ళీ సైలెంట్ గా ఉండడం వల్ల ఇవన్నీ జరిగినాయి, సైలెంట్ గా ఉండడం వల్లనే నువ్వు ఓనర్ అయినావు అని చెప్పి. అదే ఎప్పుడు సైలెంట్ ఉండాలి నచ్చారు. అంటే నువ్వు గేమ్ ఆడాలి, డమ్ముగా నిల్చుంటే నచ్చారు. ఈవెన్ మనీష్ కూడా అన్నాడు, గేమ్ ఆడతారా ఆడరంటే చెప్పండి, మేము డైరెక్ట్ ఎవరిని ఓనర్ చేయాలంటే వాళ్ళని చేస్తాము అని మనీష్ కూడా అన్నాడు. కానీ అక్కడ వాళ్ళు అప్పుడేమో ఆడతామన్నారు. ఇంకా ఈ ఇమాన్యుల్ వచ్చేసి ఆడే వాళ్ళకి కిక్ వస్తుంది, చూసే వాళ్ళకి రాకపోయినా అని అంటున్నాడు. అసలు బిగ్ బాస్ అనే షోనే చూసే వాళ్ళకి కిక్ రావడానికి ఉన్నది. నీకు చూసే వాళ్ళకి కిక్ రాకపోతే నీకు రెమ్యునరేషన్ రాదు, నువ్వు అక్కడ ఉండవు, ఆ షోయే ఉండదు. టీఆర్పీ కోసమే మీరు ఏదైనా చేసేది. ఇక నాగమామ కనుక ఫైర్ కాకపోయింది అనుకో ఈ వీకెండ్ లా, ఇక నమస్తే దండం, ఈ సీజన్ కి దండం. ఈ రివ్యూలు కూడా ఆపేస్తాం. ఈ ఫైర్ కాకపోతే ఈ రివ్యూలు ఆపేసేసి సపరేట్గా మేము వేరే చేసుకుంటాం. నాకే ఇంట్రెస్ట్ రావట్లేదు అవి చేయడానికి కూడా. చలో కనీసం కొంచెం ఫైర్తో ఉంటే వీకెండ్ ఎపిసోడ్ చూద్దాం, లేకపోతే ఇక దండం రద్దుతా అన్నట్టు చేద్దాం ప్రణయ్. ఇక అంతే. చలో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు Candid Critics. Signing off.